పిల్లలందరికీ వెజ్ పన్నీర్ రోల్స్ అంటే చాలా ఇష్టం కదండీ! అయితే అవి మైదాతో కాకుండా హెల్తీగా గోధుమ పిండితో షాప్‌లో ఎలా అయితే లేయర్స్‌లా వస్తుందో అలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. హలో అండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను చపాతీ కోసమైతే గోధుమ పిండినైతే తీసుకున్నానండి. నేను ఒకసారి మల్టీగ్రెయిన్‌తో కూడా చేశాననమాట. చాలా బాగా వచ్చాయి. పిండిని కొద్దిగా ఉప్పు, వాటర్ వేసుకొని కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నె పెట్టి మూత పెట్టేసుకోవాలండి. మనం ముందు పిండి కలిపేసి పెట్టుకుంటే, ఈ లోపున మనం వెజిటబుల్స్ కట్ చేసుకొని ప్రాసెస్ అనేది స్టఫింగ్ చేసేసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇక్కడ నేను ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, పొటాటో, క్యాబేజీ, క్యాప్సికమ్, పన్నీరు, టమాటో అండ్ కొన్ని స్వీట్ కార్న్ పీసెస్ అయితే తీసుకున్నాను. తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బావుంటాయన్నమాట. ఇంకా టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్. సాసులెప్పుడు ఇలా పౌచులు తీసుకోండి. వేస్ట్ కాకుండా ఉంటాయి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉప్పు, నూనె, కస్తూరి మెంతి అంటే మెంతాకులు డ్రైవన్నమాట. తర్వాత గరం మసాలా, కారము, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం పడతాయండి. ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదామనమాట. తర్వాత ముందుగా నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నానండి. అందులో మీకు ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి. మీకెంత ఇష్టమైతే అంత. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం హై ఫ్లేమ్‌కి కొంచెం తగ్గించి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం కస్తూరి మెంతి అందులో హాఫ్ వేసాననమాట. ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది మళ్ళీను. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఎందుకంటే వెజిటబుల్స్ ఏసిన తర్వాత ఇది ఫ్రై చేస్తే ఎక్కువ సేపు వెజిటబుల్స్ ఫ్రై అయిపోతే బాగోదండి. కొంచెం 80% రోస్ట్ అయితేనే పన్నీర్ రోల్స్‌కి బావుంటాయన్నమాట. ఇంక ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే సేమ్ మీకు రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా మీరు కట్ చేసుకున్న అన్ని వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న మంట పెడితే విరిగిపోతాయి. పెద్ద మంట పెడితే మాడిపోతాయన్నమాట. మీడియం ఫ్లేమ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తర్వాత నేను మూత పెట్టేసానండి. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చివాసనంతా వెజిటబుల్స్‌కంతా పోయిన తర్వాత టమాటానైతే యాడ్ చేసుకోవాలనమాట. అది కూడా ఒకసారి కలిపిన తర్వాత మనం ఇప్పుడు సాస్‌లన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. అంటే ఏంటంటే మధ్యలో వేసుకున్నామనుకోండి కొంచెం ఫ్రై అవుతాయన్నమాట. ముందుగా నేను ఒక పెద్ద స్పూన్ తోటి చిల్లీ సాస్ వేసుకున్నాను. తర్వాత సోయా సాస్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. వెనిగర్ మనం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు టమాటా సాస్ అయితే యాడ్ చేసేసుకుందాం. అది కూడా ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. వెనిగర్ ఏంటంటే లాస్ట్‌లో యాడ్ చేసుకుంటేనే బావుంటుందనమాట. ముందుగా చేసుకుంటే అవన్నీ వాటర్ ఎక్కువ పట్టేసినట్టుగా ఉంటుంది. అవన్నీ బాగా కలిపి మనం బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవన్నీ కూడా మనకి మీడియం ఫ్లేమేనండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. ముందుగా సాల్ట్ వేస్తే ముక్క మెత్తబడిపోయి విరిగిపోతుందనమాట. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం మీరెంత స్పైసీని ఇష్టపడతారో కారాన్ని కూడా అలాగే యాడ్ చేసుకోవాలనమాట. కొంతమంది స్పైసీ ఎక్కువ మేము మీడియంగా తింటాం. తర్వాత గరం మసాలా, ఇంకేమైనా ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇవి సఫిషియంట్ అండి మనకి. మెయిన్‌గా ఏంటంటే రెస్టారెంట్ టేస్ట్ మీకు సోయా సాస్‌లోనే ఉంటుందనమాట. తర్వాత పన్నీర్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామంది పన్నీర్ డీప్ ఫ్రై చేసే కన్నా రోల్స్‌కి ఇలా పచ్చిగా ఉన్న ఫ్రై చేసుకుంటేనే బావుంటాయి. గరిటెను కూడా బోర్డర్స్ నుంచి తీస్తూ కలపాలనమాట. మధ్య మధ్యలో కలిపేయడం వల్ల విరిగిపోతా ఉంటాయి రోల్స్ స్టఫింగ్ అది కూడాను. తర్వాత కాసేపు మనం మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఉప్పుడు తీసి మరొకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఉప్పుడు వెనిగర్‌నయితే మనం యాడ్ చేసుకోవాలనమాట. ఇది కూడా మనం ఎక్కువ యాడ్ చేసేసుకుంటే చప్పగా అయిపోతదండి. జస్ట్ ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ కలుపుకొని చాలామంది వెనిగర్ ఎక్కువేస్తారు బాగోదు. తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఆగిన తర్వాత మనము ఒకసారి కలుపుకొని మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడ్డానికైతే ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చూసారా స్టిక్కీగానే ఉంది కానీ ఎక్కడా విరగలేదు. మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపున చల్లారుతుంది. మనం చపాతీ పిండినయితే పక్కన పెట్టుకొనున్నాం కదా! దీన్నిప్పుడు చపాతీలాగా పాముకోవాలి. అయితే మనకి రెస్టారెంట్‌లో చూసారా మనకి రోల్స్ అనేవి లేయర్స్‌గా వచ్చినట్టుంటాయి కదా! దానికొక ఇక్కడ మంచి టిప్ చెప్తానండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు మామూలు చపాతీ కన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలనమాట. పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి వేసుకొని దాని మీద చపాతీ ముద్దను తీసుకొని ముందు నార్మల్ చపాతీ ఎలా అయితే చేసుకుంటారో అలానే పామి పెట్టేసుకోవాలనమాట. దాని మీద మనం టీ వడకట్టుకునేది ఉంటుంది కదా!
ఆ టీ వడకట్టుకునే దాంట్లో కొంచెం గోధుమపిండి వేసి, మళ్ళీ జల్లించుకొని, ఆయిల్ రాసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి లేయర్స్‌లా వస్తుందండి. అదే మొత్తం ఈ పన్నీర్ రోల్స్ అన్నిటికి కూడా ట్రిక్ అనమాట. దీనికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటికి అంత ఆయిల్ కూడా అవసరం ఉండదండి. యాక్చువల్లీ బయటైతే చాలా టూ మచ్ ఆయిల్ కూడా వాడతారు. అండ్ మైదా అది. ఇక్కడ నేను ఆయిల్ అంతా అప్లై చేసేసాను. మీకు స్ట్రైన్ చూపించాను కదా! మనకి ఫిల్టర్ ఉంటుంది కదా! దాంట్లో పిండి తీసుకొని ఇలా చేసుకోవాలనమాట. ఎందుకంటే ఆయిల్ రాసిన తర్వాత ఒక దగ్గరే ముద్దల్లా అంటికిపోతుందనమాట. ఇంక దీన్ని ఫోల్డింగ్ కూడా చూసారా? నేను స్టెప్స్ వైస్‌గా అనమాట. ఒకటి ఫోల్డ్ చేసి, మళ్ళీ దాన్ని పైకి లేపి, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయాలనమాట. మీకు స్టెప్స్ ఎలా ఉంటాయి, స్టెయిర్‌కేస్ ఎలా ఉంటుందో అలా రావాలనమాట. అలా వస్తేనే మనకి బావుంటాయి. అప్పుడు మీకు ఈ లేయర్స్ లాగా తినేటప్పుడు ఫార్మ్ అవుతుందనమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మనం స్ట్రెయిట్‌గా జాగ్రత్తగా పట్టుకొని రౌండ్‌గా చుట్టాలి. అంటే స్నేయిల్ ఎలా ఉంటదో అలా చుట్టుకోవాలనమాట. అలా చుట్టిన తర్వాత ఈ ఒక్కొక్క స్టెప్ ఒకదాని మీదకొకటొచ్చింది కదా! పావినప్పుడు మీకవే లేయర్స్‌లా ఫార్మ్ అవుతాయన్నమాట. ఇది ట్రిక్ అండి. పన్నీర్ రోల్స్‌కి మీరు మైదాతో చేసినా, మల్టీగ్రెయిన్‌తో చేసినా, గోధుమ పిండితో చేసినా కూడా ఇదే ట్రిక్ అనమాట. చాలా బాగా వస్తుందండి. అసలు పోల్చలేరనమాట ఇంట్లో చేశామా, బయట చేశామని. ఇంక దీనికి మనము కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ నార్మల్ చపాతీలాగే మీరు పలుచగా చేసుకున్నా, కొంచెం థిక్‌గా చేసుకున్నా, నార్మల్‌గా ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవాలనమాట. ఇదండి చూసారా ఎంత ఈవెన్‌గా అయితే వచ్చేసింది. ఒకసారయితే ట్రై చేయండి. 1, 2 సార్లు చేస్తే మీకే వచ్చేస్తుందనమాట. ఇంకా మీకు ఇంకోటి సెకండ్‌ది కూడా చూపిస్తున్నాను. అది చూడ్డానికి భలే ఉంటుందండి. ఏదో స్వీట్ ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టుగా లేయర్స్ చేసేటప్పుడు కూడా మంచిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందనమాట. మా పిల్లలు అదే అంటారు. "అసలు బయట వాటికన్నా నీదే బావుంటుందమ్మా" అని చెప్పేసి. ఇంకా ఫ్రైయింగ్ టిప్స్ చెప్తాను. మనం పాన్ ఏంటంటే మరీ హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. ఎక్కువ కాలిపోకూడదు. చపాతీ వేయగానే మాడిపోతదనమాట. అందుకని కొంచెం కాలిన తర్వాత 2 వైపులా ఒక 80% రోస్ట్ చేసుకోవాలి. అంటే పచ్చిదంతా మనకి ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఆయిల్ కూడా మరీ టూ మచ్‌గా అప్లై చేయట్లేదండి. యాక్చువల్లీ ఇంకా తక్కువ తింటాం రోల్స్ కాబట్టి కొంచెం అప్లై చేస్తున్నాను. ఇలా 2 వైపులా ఈవెన్‌గా కాలాలి. మీకు ఆ కాలేటప్పుడే మీకు తెలిసిపోతుందనమాట. లేయర్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఇలా మనం అట్ల పుల్లతో నొక్కితే అన్ని వైపులా ఎక్కడ పచ్చిదనం లేకుండా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇప్పుడు మనం స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా టమాటా సాస్ ఉంటుంది కదా! అదైతే మీరు అప్లై చేసేసుకోండి. మొత్తం ఈవెన్‌గా అప్లై చేసుకోవాలనమాట. తర్వాత ఏదైతే స్టఫింగ్ ఉందో కొంచెం పక్కకి మళ్ళీ మిడిల్‌లో కాకుండా, స్టార్టింగ్‌లో కాకుండా కొంచెం పక్కకి వేసి నేను ఫోల్డ్ చేస్తున్నట్టుగా అలా నెమ్మదిగా ఫోల్డ్ చేసేసేయండి. ఇవి ఒక 2 తింటే చాలండి. ఇంకా లంచ్, డిన్నర్ ఏ టైంకన్నా మీకు ఫుల్ అయిపోతుందనమాట. నేనైతే ఇక్కడ ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలాగ రెస్టారెంట్‌లో తిన్నట్టుగా లుక్ రావడానికైతే నేను ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చేసాననమాట. ఇదండి పన్నీర్ రోలు. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేయర్స్ మీకు చూపిస్తాను. మీకు ఓపెన్ చేసిన తర్వాత లేయర్స్ అక్కడ రింగ్స్‌లా కూడా కనిపిస్తాయన్నమాట. ఆహ్, ఇలా చేసుకున్నామనుకోండి ఎన్ని తిన్నా హెల్తీ అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.